దేశ చరిత్రలో మొదటిసారి రాష్ట్రంలో శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరిగిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. ఇక రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉందో తేల్చింది ఒక్క కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక రాజకీయ నాయకులు బుచ్చులో పడొద్దని బీసీ సంఘాలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% మించి టికెట్లు ఇస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇక పార్టీలో చిన్న పెద్ద నాయకులు ఎవరైనా క్రమశిక్షణ తప్పి మాట్లాడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీసీ కులగణన పగడ్బందీగా చేశామని, లెక్కల్లో తేడా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. మొట్టమొదటిసారిగా తెలంగాణ చరిత్రలో ఒక అధ్యాయం నిన్నటి రోజు. ఈ రాష్ట్ర జనాభాలో ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలిపే విధంగా చాలా పగడ్బందీగా శాస్త్రీయ పద్ధతిలో సుదీర్ఘమైనటువంటి అధ్యయనం చేసి సర్వే నిర్వహించడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో మైనార్టీ వెనుకబడ్డ తరగతి కలుపుకొని 56% రాష్ట్రంలో వెనుకబడ్డ తరగతుల నిష్పత్తి శాతం ఉంది అని తెలిపే విధంగా సర్వే జరిగింది. ఇది పగడ్బందీగా జరిగింది. ఇన్నేళ్లు బీసీలోకి ఏమీ చేయలేనని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఈ బహత్తరమైనటువంటి యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చూసి ఓర్చుకోలేక నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీ సంఘాల వారిని తప్పుదో పట్టిస్తా ఉన్నారు. నేను మీ ద్వారా ఈ అవాస్తవాల్ని ప్రచారంలోకి తీసుకున్నటువంటి నాయకులకి ప్రశ్నిస్తా ఉన్నాను. ఏ ఆధారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పటి వరకు సర్వేనే జరగలే ఈ రాష్ట్ర జనాభా విషయంలో. దేన్ని ఆధారం చేసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఊహాజనిత సంఖ్యలతో పోల్చుకుంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి, బీసీ నాయకులకు చెప్తా ఉన్నాను, రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు మీరు. ఇది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం. ఇది మన జనాభా శాతం అధికారికంగా వ్యక్తపరిచిన సందర్భం ఇది. పార్టీ ఎమ్మెల్సీ అయినా, పార్టీ ఎంపీ అయినా, కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటుంది. దేశంలో బీహార్ లాంటి రాష్ట్రాల్లో అక్కడ జరిగిన దానికి సంబంధించి నివేదిక సమర్పించబడే నిర్ణయాలు జరిగి ఆగిపోయినాయి. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరంలో నిర్ణయం తీసుకొని నివేదికను సమర్పించిన సందర్భంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరో విమర్శ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కోసం చేస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. మా బిడ్డలైనా, మా భాగస్వాములైనా, మా హక్కు కోసం గతం నుంచి పోరాడిన బీసీ సంఘాలు కూడా తప్పుదారిన పడతా ఉన్నాయి. వాస్తవం ఇది జరిగింది. అందులో భాగస్వాములం మేము, శాసనసభ్యులుగా, మంత్రులుగా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం. దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారైతా ఉంది. వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్లో పడకండి. ఏదైనా ఉంటే మేము మీలాంటి బీసీ బిడ్డలమే, ఉద్యమకారులమే, రండి. కానీ అనవసరంగా వాళ్ళ ట్రాప్లో పడి ఇలా రోడ్ మ్యాప్ జరుగుతుంది దేశంలో. ఇది ఒక రోల్ మోడల్. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఒక మ్యాప్ జరుగుతూ ఉంది. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే సరి చేస్తాం, బాధ్యతగా సరి చేస్తాం. ఇందులో ఎవరికి ఏమి హిడెన్ ఎజెండా లేదు, ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన లేదు. ఉంటే సర్వేనే చేయకపోదు. బరాబర్గా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ, బలహీన వర్గాల పార్టీ. ఈ పార్టీకి సంబంధించి ఒక ఆలోచన, ఇవాళ దేశంలో ఉన్న IIIT, IITల రిజర్వేషన్లతో సహా మండల్ కమిషన్ అమలు చేయడానికి సంబంధించి అనేక రకాలుగా చారిత్రాత్మక నిర్ణయాలు బలహీన వర్గాల కొరకు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను బీసీ సంఘాల నాయకులను, మేధావులందరినీ అడుగుతా ఉన్నా, దయచేసి ఏం పొరపాటు జరిగింది ఇందులో? ఎవడో లెక్కలు, కాకి లెక్కలు, అధికారికంగా లేని లెక్కలు ఇచ్చి దానికి దీనికి తక్కువైందంటే మాట్లాడతారు. రండి, అదే అధికారులను ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రజెంటేషన్ ఇప్పిస్తాం, జరిగిన ప్రక్రియ మొత్తం వివరిస్తాం. మీరు ప్రత్యక్ష సాక్షులు. అనేక సందర్భాల్లో మేము కూడా మా సమావేశాలు హాజరై జనగణన జరగాల్సిందే అని చెప్పిన వాళ్ళం. ఇప్పుడు జనగణన జరిగి సమాచారం వచ్చినాక ఎందుకు డీవియేట్ అవుతున్నారని అడుగుతా ఉన్నాం. మేము ఒక రిపోర్ట్ రూపంలో అసెంబ్లీలో పెట్టి, మరి స్టేట్మెంట్ రూపంలో దాన్ని వాళ్లకు డిస్కషన్కు పెడితే, డిస్కషన్ కూడా స్టేట్మెంట్ అంటే వినాలి, అయినా కూడా డిస్కషన్కు కూడా పెట్టాం. డిస్కషన్కు పెట్టినప్పుడు వాళ్ళు ఏమైనా తప్పులుంటే చెప్పాలి, సలహాలుంటే ఇవ్వాలి, ఏమైనా సూచనలు ఉంటే చెయ్యాలి. అంతేగాని పూర్తిగా ఏమీ మాట్లాడకుండా ఇది ఒక పనికిరాని కాగితం, ఇది అసలు దీని సరి అయిన పద్ధతిలో జరగనే లేదు, ఈ కులగణన మొత్తానికి కూడా తప్పు, దీన్ని అసలు మేము ఎక్కడా కూడా ఆమోదించమని చెప్పి వాళ్ళు బాయ్కాట్ చేసి పోవడం ఏదైతే ఉందో
బీసీల మీద వాళ్లకు ఎటువంటి ప్రేమ ఉందో అర్థమవుతా ఉంది. ఈరోజు మేము చేసినటువంటి ఈ సర్వేను అమలు చేస్తే మేమిస్తే చచ్చుకుంటా వాళ్ళు కూడా అంత పర్సంటేజు బీసీలకు ఇవ్వాల్సి వస్తుందనేటువంటి ఒక భయంతో దీన్ని పక్కకు పెట్టి మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నాము. మా సమగ్ర కుటుంబ సర్వే కరెక్ట్ ఉంది, ఇది తప్పు ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే ప్రభాకర్ అన్నట్టు మేము ఈరోజు రిపోర్ట్ వెంటనే బయట పెట్టాము, మేము చేసిన రిపోర్టు స్టేట్మెంట్ ద్వారా. మరి మీరెందుకు ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు మీరు బయట ఎందుకు పెట్టి దాన్ని అసెంబ్లీలో పెట్టి దాన్ని డిస్కషన్ పెట్టి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి దాన్ని ఎందుకు అనుసరించలేదు? మీరు స్కూళ్ళు ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ ఇచ్చారా, ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా, లేకపోతే వాళ్ళకు లోన్స్ ఇచ్చారా? మరి ఈ విధంగా బీసీలకు రావాల్సిన హక్కులేమన్నా మీరు సమగ్ర కుటుంబ సర్వే జరిపించి ఇచ్చిన సందర్భం ఏమైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు రాహుల్ గాంధీ గారు తలెత్తుకొని గర్వంగా చెప్తా ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన జరిగింది, అక్కడ మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఇక్కడ మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఒక 2%, 3%, 5% ఉన్నటువంటి కులాలు మరి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెతుకుతూ ఉన్నప్పుడు దాదాపు 50% ఎక్కువ ఉన్నటువంటి బీసీలము మాత్రము ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటా ఉన్నాము. మనం అందరము కలిసి మరి ఈ కులగణన ద్వారా వచ్చిన పర్సంటేజ్ను మరి తప్పకుండా మాకు ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్తో రోజు ముందుకు వస్తూ ఉన్నాం.